మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది 2025-26 సంవత్సరానికి 8వ బడ్జెట్, అంటే 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారండి. 6 సార్లు రెగ్యులర్ బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్, ఇప్పుడు పూర్తి బడ్జెట్ మొత్తం 8 సార్లు అయింది. ఇది అంటే ఇన్ని ఎక్కువ సార్లు పెట్టిన అంటే ఈ బడ్జెట్ని చూసి మన ఆర్థిక బడ్జెట్ని ఈసారి నిర్మలమ్మ బడ్జెట్గా మార్చేశారండి. అది ఈ బడ్జెట్ని మాత్రం అందరూ ఒక పేరు మార్చేశారు, నిర్మలమ్మ బడ్జెట్ అని. అయితే ప్రతిసారి రైతులు, ఎంప్లాయీస్, అలాగే పారిశ్రామికవేత్తలు, పేద వర్గాలు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారండి. ప్రతిసారి నిరాశే వాళ్ళకి కలిగేది. ఈసారి మాత్రం ఇది అందరి బడ్జెట్. ఇది అందరికీ, రైతులకి ఉపయోగపడేలాగా ఉంది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఉపయోగపడే ఉంది, అద్దె కలెక్ట్ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడే ఉంది, ఎల్ఆర్ఎస్ ఇవన్నీ కూడా చూద్దాం. అక్కడ వివరాల్లోకి వెళ్తే ప్రతిసారి నిర్మలా సీతారామన్ గారు ఒక సాంప్రదాయ దుస్తుల్లో రావటం మన గమనార్హం. అయితే ఆవిడ ఒక ఎర్రని వస్త్రంలో ఆ ల్యాప్టాప్తో వస్తారు, వచ్చి ముందు ప్రెసిడెంట్ కలుసుకోవడం, ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్ గారికి వివరించడం, ఆ తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టడం మనందరికీ ఆనవాయితీ. ఈసారి బడ్జెట్లో ముఖ్య అంశాలు అందరూ ఎదురు చూసిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఈసారి 4 లక్షల వరకు మనకి ఇన్కమ్ ఉన్నట్లయితే ఏ పరిస్థితిలో కూడా మనం ట్యాక్స్ కట్టక్కలేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు అయితే 5%, అంటే సుమారుగా 4 లక్షల వరకు లేదు కాబట్టి నాకు 8 లక్షల ఆదాయం అనుకోండి. ఇది అంటే 4 లక్షలు లేదు కాబట్టి మిగతా 4 లక్షలు 4×5 20,000 కట్టాలన్నమాట అండి. ఇక 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇది 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పై ఉంచి ఉంటే మనకి ఇది ఇన్కమ్ 30% స్లాబ్లోకి వెళ్తారండి. ఇది చాలా అనుకూలమైంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ ట్యాక్స్ ఎగ్గొడదాము, ట్యాక్స్ ఎలాగా తప్పించుకుందాం అన్న భావనతో లేకుండా ఇది కొత్త స్లాబులతో అందరికీ ఊరట కలిగించే స్లాబ్లు ఇవి. అందరూ కూడా ఇది కొద్దిగా ఆనందంగా కట్టే స్లాబ్స్ అడివి. ఇది ముఖ్యంగా 12 లక్షల వరకు అయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000, 12 లక్షల వరకు అయితే ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదనమాట. వాళ్ళు పాపం చాలా బాధపడేవారు అనమాట. మాకు వచ్చిన డబ్బులంతా కూడా మనం జోక్స్ చూసినట్లయితే ఒక అతను, నేను జోక్ చూసానమాట. అదేంటంటే ఆ కార్టూను బట్టలు లేకుండా వస్తుంటాడు. బట్టలు లేకుండా వస్తుంటే ఏం జరిగిందంటే మొత్తం అన్ని ట్యాక్సులు కట్టగా మిగిలింది ఇదే అని చెప్తాడు. అంటే ఆ గోచితో ఉంటాడు. అది అంత ఈసారి అంత లేకుండా కరెక్ట్గా అందరు కూడా ఉపయోగపడే ఉంది. ఇక ముఖ్యాంశాలు ఏంటంటే ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ టీసీఎస్ ఉంటుందండి. ఆ టీసీఎస్ ఎడ్యుకేషన్ లోన్కి అంటే లేదంటే వ్యాపారస్తులకి వాళ్ళు టీడీఎస్ ఒకటి ఉంటుందండి. వ్యాపారస్తులు కానీ లేదంటే ఈ వ్యాపారస్తులు ముఖ్యంగా వాళ్ళకి టీసీఎస్ ఉంటుంది. ఇదేంటంటే ఒక వస్తువు అమ్మినప్పుడు వాడు ఆ వ్యాపారి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అమౌంట్, టీసీఎస్. అది 10 లక్షల పైన ఉంటేనే కలెక్ట్ చేయాలి. 10 లక్షల లోపు ఉంటే మాత్రం ఆ టీసీఎస్ తగ్గించారంటే టీసీఎస్ పైన 10 లక్షల వరకు మనకి ఒక స్లాబ్ ఇచ్చారు. అలాగే టీడీఎస్ కూడా ఉందండి. టీడీఎస్ ఒక ఇంటి అద్దెపై ఉందనుకోండి. ఇదివరకు ఆదాయ పన్ను ఇప్పుడు ఏంటంటే టీడీఎస్ పరిధి 6 లక్షల వరకు పెంచారండి ఇది టీడీఎస్. అలాగే ఈ స్టార్టప్ కంపెనీ ఉన్నాయనుకోండి, చాలామంది స్టార్టప్ కంపెనీలకి వాళ్ళు 5 years వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు మనకి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే వాళ్ళు ఒక పరిశ్రమ స్టార్ట్ చేశారో 5 years ఎగ్జంప్షన్ ఉందో వాళ్ళు ఉత్సాహంగా, కొంత లాసు కొన్ని పరిశ్రమలు అయితే మొదటి నుంచి అవి నిర్మాణంలో ఉండి లాభాలు రావు, అయినా సరే ట్యాక్స్ కట్టమంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఒక లాభాలు వచ్చినా 5 years వరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. దీనివల్ల ఎక్కువ మంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందనేది. అలాగే 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్ డ్యూటీ రద్దు. దీనివల్ల చాలా 36
చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనమాట. టాబ్లెట్స్ కానీ, టానిక్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా కస్టమ్స్ డ్యూటీ చాలా పేషెంట్లు అందరూ చాలా జబ్బుతో ఉండి ఆసుపత్రి ఖర్చులు ఎక్కువైపోయి వీళ్ళు ఆ బాధతో ఉంటే, రోగం ఆ బాధతో ఉంటే మళ్ళీ ట్యాక్స్ బాధ ఒకటండి, కస్టమ్స్ డ్యూటీ. అటువంటిది 36 రకాలైనటువంటి మందులపై, ఔషధాలపై ఈ కస్టమ్స్ డ్యూటీ తీసేయడంతో ఊరట కలిగించే అంశం అనమాట ఇది, ఏది రోగగ్రస్తులకి. ఇక బీమా రంగంలో FDA పరిధి 100% పెంపడింది. ఇది కూడా అంటే మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బీమా రంగ సంస్థలన్నీ కూడా మన ఇండియాలో వాళ్ళు వచ్చి ఈ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక 10 yearsలో 100 స్థానిక ఎయిర్పోర్ట్లు అండి, అంటే మినీ ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కాకుండా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, ఏదో తాడేపల్లిగూడెం అని, అమలాపురం అని, లేదంటే కాకినాడ, అంటే కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయండి. ఇది అటువంటివి 10 ఏళ్లలో 100 ఎయిర్పోర్ట్లు అంటే సుమారుగా 10 ఏళ్ళు అంటే మీకు ఇయర్కి 10 వేసుకున్నా సరే 10 ఏళ్ళలో మొత్తానికి 100 వస్తాయన్నమాట అండి. ఇది చిన్న ఎయిర్పోర్ట్లు. ఇంకా మెడికల్ సీట్లు 5 ఏళ్లలో 75,000 సీట్లు అండి. అంటే సంవత్సరానికి వచ్చే 5 yearsలో 75,000 సీట్లు అంటే సంవత్సరానికి 15,000 సీట్లు పెరుగుతాయండి. ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 30, థర్డ్ ఇయర్ 45, ఫోర్త్ ఇయర్ 60, ఫిఫ్త్ ఇయర్కి 75. దీనివల్ల అసలు యాక్చువల్గా ఏంటంటే మన దేశంలో జనాభాకి డాక్టర్ రేషియో చాలా చాలా కనిష్టంగా ఉంది, చాలా దారుణంగా ఉందండి అది. అటువంటిది ఈ మెడికల్ సీట్లు పెంచడం వలన ఎక్కువ మంది, అంటే జనాభా సంఖ్యకు అనుగుణంగా మనకి డాక్టర్లు తయారవడానికి అవకాశం ఉంది. ఇక జల్ జీవన్ మిషన్ 2028 వరకు జల్ జీవన్ మిషన్ పెంచారండి, ఇది పొడిగింపు. అలాగే రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇప్పటి వరకు వాళ్ళకి 3 లక్షలు ఉందండి. ఇది ప్రతి రైతుకు కిసాన్ కార్డు తరపున సంవత్సరానికి 3 లక్షలే వాళ్ళు ఒక రుణం, అంటే వాళ్ళు ఒక అప్పు తీసుకోవచ్చు. దీన్ని 5 లక్షల వరకు పెంచారు. ఈ విధంగా చూసినట్లయితే బడ్జెట్ మనకి చాలా ఆనందదాయకము అందరికీ, అటు రైతులకు కానీ, పారిశ్రామికవేత్తలు, టీచర్స్, అసిస్టెంట్ ఎంప్లాయీస్కి, అలాగే కొత్తగా స్టార్టప్ కంపెనీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా అంటే బిల్స్ అన్ని తగ్గడానికి అవకాశం ఉందండి ఇది. సో 2025-26 సంవత్సరానికి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆహ్వానిస్తున్నారు, అందరూ సంతోషించేది. ఈ బడ్జెట్ ఇటువంటి బడ్జెటే అంటే రాబోయే సంవత్సరంలో కూడా రావాలని కోరుకుందాం. మరొక అంశంతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. సో 2025-26 సంవత్సరానికి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆహ్వానిస్తున్నారు, అందరూ సంతోషించేది. ఈ బడ్జెట్ ఇటువంటి బడ్జెటే అంటే రాబోయే సంవత్సరంలో కూడా రావాలని కోరుకుందాం. మరొక అంశంతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.